ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? మన చేతిలో ఫోన్ లేకపోయినా, పక్కన ఎవరూ లేకపోయినా మనకు తెలియని ఒక ఆందోళన మొదలవుతుంది. నోటిఫికేషన్లు చూడాలి, ఎవరికో మెసేజ్ చేయాలి, ఏదో ఒక శబ్దం వినాలి. ఇలా ఎందుకంటే మనకు మనతో ఉండడం అంటే భయం. కానీ ఫ్రెండ్స్, చరిత్ర సృష్టించిన ప్రతి వ్యక్తిలో ఒక సీక్రెట్ పవర్ ఉంది. అది మేధస్సు కాదు, అది ఏకాంతం. ఈరోజు మన పోడ్కాస్ట్లో లోకానికి దూరంగా ఉండి మనల్ని మనం ఎలా గెలుచుకోవాలో మాట్లాడుకుందాం. జీవితం మీద కంట్రోల్ సాధించాలంటే ముందు గది తలుపు వేసుకొని ప్రశాంతంగా కూర్చోవడం నేర్చుకోవాలి. వెల్కమ్ టు దిస్ షో. ముందుగా, ప్రపంచం మొత్తం ఒక పెద్ద రేడియో స్టేషన్ లాంటిది. సోషల్ మీడియా, పక్కింటి వాళ్ళ సలహాలు, సమాజం అంచనాలు, ఇవన్నీ నాయిస్. మన మనసు లోపల ఒక చిన్న స్వరం ఉంటుంది, అదే సిగ్నల్. ఈ గోలలో ఆ సిగ్నల్ మనకు వినిపించడం లేదు. మీకు బిల్ గేట్స్ గురించి తెలుసా? ఆయన ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి 2 సార్లు అడవిలో ఉన్న ఒక చిన్న క్యాబిన్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఇంటర్నెట్ ఉండదు, ఫోన్ ఉండదు, కేవలం పుస్తకాలు, పెన్ను, ఆయన మాత్రమే ఉంటారు. ఆ ఏకాంతంలో పుట్టిన ఐడియాలే మైక్రోసాఫ్ట్ను ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీగా మార్చాయి. ఈ పాఠం నుండి మనం నేర్చుకోవాల్సింది, మనం అడవుల్లోకి వెళ్ళక్కర్లేదు, కానీ ప్రతిరోజు ఒక 20 నిమిషాలు గాడ్జెట్స్ లేకుండా గడపగలమా? ఆ 20 నిమిషాల్లోనే మీ జీవితానికి సంబంధించిన అసలైన ఐడియాస్ పుడతాయి. ఇక రెండోది, అకౌంటబిలిటీ. మనం నలుగురిలో ఉన్నప్పుడు ఒక మాస్క్ వేసుకుంటాం. నేను ఫెయిల్ అవ్వడానికి వాడు కారణం, వీడు కారణం అని సాకులు చెబుతాం. కానీ ఏకాంతం ఆ మాస్కును తీసేస్తుంది. డేవిడ్ గాగిన్స్ అనే ఒక వ్యక్తి తనని తాను ఎలా మార్చుకున్నారో తెలుసా? ఆయన అద్దం ముందు నిలబడి తనలో ఉన్న లోపాలను తిట్టుకునేవారు. దాన్ని ఆయన అకౌంటబిలిటీ మిర్రర్ అనేవారు. ఒంటరిగా ఉన్నప్పుడే మనం మనకు నిజం చెప్పుకుంటాం. నేను బద్ధకస్తుడిని, నేను సరిగ్గా చదవలేదు అని ఒప్పుకునే ధైర్యం ఏకాంతంలోనే వస్తుంది. ఆ బాధ మిమ్మల్ని యాక్షన్ తీసుకునేలా చేస్తుంది. ఇక్కడ నా పర్స్పెక్టివ్ ఏంటంటే, ఏకాంతం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, కానీ అది మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు. నిన్ను నువ్వు గెలవాలంటే ముందు నిన్ను నువ్వు ఫేస్ చేయడం నేర్చుకోవాలి. గుంపులో ఉన్నప్పుడు మన బ్రెయిన్ సర్వైవల్ మోడ్లో ఉంటుంది, అంటే పక్కవాడు ఏమనుకుంటున్నాడో అన్న టెన్షన్. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అది క్రియేటివ్ మోడ్లోకి వెళ్తుంది. ఐజాక్ న్యూటన్ గ్రావిటీని ఎప్పుడు కనిపెట్టారో తెలుసా? 1665లో ప్లేగ్ వ్యాధి వల్ల లండన్ లాక్డౌన్ అయినప్పుడు 2 ఏళ్ల పాటు ఆయన ఒక పల్లెటూరులో ఒంటరిగా గడిపారు. అందుకే ఆ కాలాన్ని ఇయర్ ఆఫ్ వండర్స్ అంటారు. మీరు ఒక పెద్ద బిజినెస్ ప్లాన్ చేయాలన్నా, ఒక కష్టమైన సబ్జెక్ట్ చదవాలన్నా ఫోన్ పక్కన పెట్టి ఒంటరిగా కూర్చోండి. గుంపులో ఉంటే మీరు ఒక నెంబర్ మాత్రమే, ఏకాంతంలో ఉంటేనే మీరు ఒక మాస్టర్ పీస్. బోరు కొడితే వెంటనే ఫోన్ తీస్తున్నారా? బాధ కలిగితే వెంటనే ఎవరికో ఫోన్ చేస్తున్నారా? అంటే దీని అర్థం మీ మూడ్ని కంట్రోల్ చేసే రిమోట్ని వేరే వాళ్ళ చేతిలో పెడుతున్నారని అర్థం. విక్టర్ ఫ్రాంకిల్ అనే సైకియాట్రిస్ట్ నాజీ క్యాంపులో బందీగా ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండగలిగారు. ఎందుకంటే ఆయన తన లోపల ఒక స్వేచ్ఛను సృష్టించుకున్నారు. మీకు పక్కవాడి అప్రూవల్ అవసరం లేనప్పుడు, మీకు మీరే తోడైనప్పుడు మీరు నిజమైన ఎమోషనల్ డిపెండెన్స్ సాధిస్తారు. మీరొక్కరే కాఫీ షాప్కి వెళ్ళండి, మీరొక్కరే సినిమా చూడండి. మీ సంతోషం కోసం ఇతరుల మీద ఆధారపడటం మానేసిన రోజే మీరు ఒక సూపర్ హ్యూమన్ అవుతారు. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అలిసిపోతే ఒక పడవ తీసుకొని సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయేవారట. అది పారిపోవడం కాదు, తిరిగి శక్తిని పుంజుకోవడానికి చేసే ప్రయత్నం. ఏకాంతం అంటే పని నుండి తప్పించుకోవడం కాదు, మీ పనిని ఇంకా అద్భుతంగా చేయడానికి మీ లోపలి ప్రశాంతతను సిద్ధం చేసుకోవడం. ఈ రోజు నుంచి మీరు ఒక ఛాలెంజ్ తీసుకోండి. రోజుకు కనీసం 20 నిమిషాలు ఏ గమ్యం లేకుండా, ఏ గాడ్జెట్స్ లేకుండా మీతో మీరే గడపండి. ఒంటరితనం మిమ్మల్ని బలహీనపరుస్తుంది, కానీ ఏకాంతం మిమ్మల్ని బలవంతుడిని చేస్తుంది. స్టే కామ్, స్టే పవర్ఫుల్. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈజ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. జై హింద్.